2011 పాకిస్తాన్ దగ్గరలో ఉన్న లియాఖతాబాద్ లో జరిగిన సంఘటన ఇది. ఒకరోజు సాయంత్రం అక్కడి శ్మశానం నుంచి ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని పేరు మహమ్మద్ రియాజ్. వేగంగా టెన్షన్ తో వచ్చిన అతనికి దగ్గరలో జనాలు కనబడడంతో తను ఎదుర్కొన్న సంఘటన అంతా దీర్ఘంగా వివరంగా చెప్పాడు. ఇదంతా విన్న అక్కడున్న జనాలు అతన్ని దారుణంగా కుట్టి పోలీసులకు అప్పచెప్పారు. ప్రస్తుతం ఇతను జైల్లో మగ్గుతున్నాడు. అంతకంటే ముందు పోలీసులు ఇతను ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు అక్కడ అతను ఏం చూశాడు? ఈ విచారణలో తేలింది ఏంటంటే ఇతని ఫ్రెండ్ అంటే ఈ రియాజు అతని ఫ్రెండ్ వజీరు ఆ శ్మశానాన్ని చూసుకునే వాళ్ళంట. నమాజ్ టైంలో వాళ్ళు అక్కడికి వచ్చే శవపేటికల మీద క్లాత్ ను పట్టి ఆడశవం మగశవం కనుక్కునే వాళ్ళంట. అండ్ అందరూ వెళ్ళిపోయాక నైట్ టైం ఒకవేళ అది ఆడశవం అయి ఉంటే ఆ సమాధిలోకి వెళ్లి ఆ శవాన్ని రేప్ చేసేవాళ్ళంట. ఇది ఒక శవంతో ఆగలేదు, ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది అండ్ జరుగుతూనే ఉండింది. ఒక రోజు అతని ఫ్రెండ్ డ్రగ్స్ అడిక్షన్ తో చనిపోయాడు. ఆ తర్వాత కూడా రియాజ్ మాత్రం అది ఆపలేదు. ఇది ఇలానే జరుగుతుంది. కానీ October 31 అక్కడికి ఒక శవం వచ్చింది. అది ఆడశవం అని గుర్తుపడ్డ రియాజ్ అందరూ వెళ్లేదాకా ఉండి నైట్ టైం ఆ సమాధిలోకి వెళ్ళాడు. తను లోపలికి వెళ్లి చూడగానే ఆ శవం మీద క్లాత్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ శవం కళ్ళు తెరుచుంది అండ్ ఒక ఎక్స్ప్రెషన్ తో ఇతను చూస్తూ ఉంది. దాన్ని చూసి భయపడిపోయింది రియాజ్. పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతో ముందు తను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని ఇప్పుడు జరిగిన సంఘటన అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ శవం బతికే ఉందని కూడా చెప్పాడు. కానీ ఆ విషయం పక్కన పెట్టేస్తే రియాజ్ ని చిత్తా కొట్టేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అక్కడ గవర్నమెంట్ ఈ దరిద్రమైన పనికి అతనికి డెత్ సెంటెన్స్ విధించింది. ఈ టాపిక్ అంతా పక్కన పెట్టేస్తే రియాజ్ ఫేస్ చేసిన సంఘటన గురించి ఏమంటారు? ఆ శవం బతికే ఉందంటారా? ఇది రియాజ్ చెప్పిన మాటలు మాత్రమే. కానీ అక్కడ ఏం జరిగిందనేది రియాజ్ కి తప్ప ఎవరికి తెలియదు. ఈ విషయం తెలిసాక పాకిస్తాన్ లో ప్రతి ఒక్కరు చాలా భయపడ్డారు. అంటే మరీ చనిపోయిన వాళ్ళని కూడా వదలట్లేదా అని వీళ్ళకి కొత్త భయం ఒకటి పుట్టుకొచ్చింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయిందంటే వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి సమాధిని ఒక సెల్ లాగా మార్చేస్తున్నారు. అంటే మనం ఇంటి నుంచి బయటకు వెళ్తే గేట్ కి తాళం వేసుకుంటాం కదా, అలా వాళ్ళ సమాధికి గేట్ బిగిస్తున్నారు. ఈ గేట్ సెట్ చేయడం అనే కొత్త పద్ధతిని క్రియేట్ చేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి అమ్మాయిల డెడ్ బాడీలు కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి. చెప్పుకోవడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది.